హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. సో ప్రీవియస్ వీడియోలో మీరు చాణక్య నీతికి సంబంధించినటువంటి ఒక్కొక్క డెఫినేషన్ అంటే ఆయన తీసుకున్న ఒక చిన్న లైన్, డబ్బు సంపాదించడం రాకపోతే అడవుల్లోకి వెళ్ళిపోవటం బెటర్ అనేటువంటి ఆ నీతిలో అది చెప్పబడిందని చెప్పేసి దాన్ని తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మీరు. అవును. ఇవాళ ప్రతి ఒక్కరూ ఆ వీడియో 2-3 సార్లు చూస్తే నిజంగా మనం ఏ విధంగా మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవాలంటే డబ్బు ఎంత అవసరం అనేది డెఫినెట్గా అర్థమవుతుంది. మనకు ఎంత హెల్ప్ చేస్తుంది, ఫ్రెండ్గా మనకి ఏ విధంగా తోడుంటుంది అనేటువంటి విషయాన్ని. వెరీ మచ్ హ్యాపీ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అయితే ఒక మనిషిని నాశనం చేయడానికి మన బాడీలో ఉండేటువంటిది, మన మైండ్లో ఉండేటువంటి ఏ టూల్స్ దారితీస్తాయండి? ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. చాలా పెద్ద టాపిక్. అయితే మీరు అడిగినట్టు సెల్ఫ్ డిస్ట్రక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో చూస్తే తేనెటీగ ఉంటుంది కదండి, ప్రశాంతంగా ఉందండి, చాలా బాగుంది కదా. సో అది కూడా తేనెటీగ కూడా అలానే అనుకుంటుంది. తేనెటీగ ఏం చేస్తుందంటే సాయంత్రం పూట చక్కటి తామర పువ్వు మీద అలా వాళ్తుంది. వాలి చూసుకుంటూ ఉంటుంది, సూర్యుడు ఉన్నాడా వెళ్ళిపోయాడా, అస్తమిస్తుందా లేదా, ఎందుకంటే ఇది మూసుకుపోతుంది కదా, ఇంకా సూర్యుడు అస్తమించలేదు కదా అని చెప్పేసి దాంట్లోనే ఉండి కొంచెం కొంచెం తేనె తీసుకుంటూ ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మధ్యలో చూస్తుంది ఇంకా సూర్యుడు ఉన్నాడు కదా, ఇంకా ఎంజాయ్ చేద్దాం అనుకోండి. సడన్గా సూర్యుడు మాయమైపోతాడు, అస్తమిచ్చేస్తాడు. ఏమవుతుంది, తామర పువ్వు మూసుకుపోతుంది. మూసుకుపోయినప్పుడు ఈ తామర పువ్వు నాకు ఇష్టమైన ప్లేస్ అని చెప్పేసి అక్కడే ఉండి, సరే రేపు పొద్దున్న ఎలాగో సూర్యుడు వస్తాడు కదా, అప్పుడు వెళ్ళిపోదాంలే, దీని నుంచి ఇది విచ్చుకుంటుంది కదా, ఇందులో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కూర్చుంటుంది. అంతలోపు రాత్రిపూట ఒక ఏనుగు వచ్చేసి అక్కడ మొత్తం తీసేస్తుంది, తామర పువ్వుని తీసేసి తినబోతుంటుంది. అప్పుడు ఈ తేనెటీగ కనిపిస్తుంది, అరే ఏంట్రా నా తామర పువ్వు ఎక్కడికో వెళ్తుంది, నేను ఏదో కొంచెం గాల్లోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అక్కర్లేదులే, నా తామర పువ్వు ఎటు వెళ్తే నేను అటే వెళ్తాను అనుకుంటుంది అనమాట. అని అనుకొని ఆ ఏనుగు లోపల పెట్టేసి తినేస్తుంది, ఈ తేనెటీగ చచ్చిపోతుంది. అసలు తేనెటీగకి ఎంత పవర్ఫుల్ అంటే అది చెక్కను కూడా కోసుకొని బయటకు వెళ్ళిపోయేంత సమర్థవంతం ఉంటుంది. కానీ తను తన సెన్సెస్ని కంట్రోల్ చేసుకోలేక తనే నాశనం చేసుకుంది. ఎందుకు? ప్లెజర్స్. ఎలాగైతే ఒక ఏనుగు ఇలా తినేస్తూ ఉంటే ఈ ప్లెజర్ దాని లోపల ఉంటే నాకు చాలా ఆనందంగా అనుకొని ఈ తేనెటీగ లోపలే ఉండిపోయి బయటికి రావడానికి కూడా ప్రయత్నించలేదు. ఎందుకు? దానికి ప్లెజర్, లోపల ఉంటే ప్లెజర్. అలాగే మనం కూడా ఈ ప్లెజర్స్ కోసం బాగుంది కదా చేసేద్దాంలే అని చెప్పి గ్యాంబ్లింగ్ కానీ బెట్టింగ్స్ కానీ ఏవైనా సరే ఇవి చేస్తూ ఉంటారు. అయితే ఇందులో ఒక పాయింట్ కూడా మనం మాట్లాడుకోవాలంటే, ఇవన్నీ చాలా పెద్ద టాపిక్స్ కాబట్టి కొన్ని శ్రీకృష్ణుడు చెప్పిన, ఆ పరమాత్ముడు చెప్పిన కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే దాంట్లో ఏంటంటే ఫస్ట్ థింగ్, శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తారంటే, త్రివిధం నరకస్యైదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధస్తదా లోభస్ తస్మా దేతత్రయం త్యజేత్. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే, మనిషి తను నాశనం అయిపోవడానికి 3 నరకాలంటి దారులు ఉన్నాయంటారు. ఏంటంటే కామం, క్రోధం, లోభం, చాలా ఉన్నాయి. అయితే ఈ 3 గురించి చెప్తున్నారు అనమాట. సో అయితే మనిషి ఒక విషియస్ సైకిల్లో, అంటే ఒక చట్రంలో ఉండిపోతాడు. ఆ చట్రం ఏంటంటే అటాచ్మెంట్స్, నాది. అందుకనే అన్నిటికన్నా మోస్ట్ డేంజరస్ ఏంటంటే డిజైర్స్, కోరికలు కొన్నిసార్లు మంచివే, చెడ్డవి కూడా. అయితే అన్ని ఈ కోరికల్లో నుంచి వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే, ఒకవేళ నీకు ఒక కోరిక ఉంది, అది తీరలేదా కోపం వస్తుంది. డిజైర్స్ నాట్ మెట్, యాంగర్. ఒకవేళ డిజైర్స్ మీట్ అయ్యాయి, గ్రీడ్ అంటే దురాశ. అర్థం కాల, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో గ్రీడ్ ఈజ్ ఇంటెన్సిఫైడ్ డిజైర్. తర్వాత యాంగర్ ఈజ్ ఫ్రస్ట్రేటెడ్ డిజైర్. ఎప్పుడైతే అవ్వలేదో యాంగర్ వస్తుంది, అది తీరింది కానీ సరిపోదు, అప్పుడు దురాశ వస్తుంది. దీనికి డీటెయిల్గా ఏంటంటే, ఫర్ సపోజ్ మీ పిల్లాడు, నాన్న నాకు ఐఫోన్ కావాలి ఇది, నాన్న నాకు ఐఫోన్ కావాలి అంటాడు. నీకు ఐఫోన్ ఎందుకురా అని చెప్పేసాడు. కాదు నాన్న నాకు కావాలండి. సరే నువ్వేం చేస్తావంటే ఒక ఐఫోన్ 6 మోడలో 7 మోడలో కొంచెం సెకండ్ హ్యాండ్ది తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు కోపం, నాకు సెకండ్ హ్యాండ్ మోడల్ ఇస్తాడా, నాకు ఐఫోన్ 15 కావాలి, 14 కావాలి అని చెప్పేసి అంటాడు. ఫస్ట్ వీడికి ఏంటి, ఒక కోరిక ఉంది, ఐఫోన్ కావాలి అని అనుకుంటాడు, అది కోరిక. అయితే
ఎప్పుడైతే కోరిక మీట్ అవ్వలేదో, ఆ కోరిక మీట్ అవ్వలేదు, ఏమైంది? కోపం వచ్చింది. సరే, ఒక ఫోన్ ఉంది, దాంతో సంతృప్తి పడ్డా? నాకు లేటెస్ట్ మొబైల్ కావాలి, లేటెస్ట్ మోడల్ కావాలి అనుకున్నాడు. అంటే ఇది ఉన్నా సరే నాకు బెటర్ది కావాలనుకుంటాడు. అది దురాశ. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, అసలు జనాలు ఎంతవరకు వెళ్తారంటే, ఎంతలాగా రిలేషన్స్ నాశనం చేసుకుంటారంటే, రీసెంట్గా నిజామాబాద్లో వెడ్డింగ్ కాల్డ్ ఆఫ్ ఆఫ్టర్ అ బ్రైడ్స్ ఫ్యామిలీ స్కిప్స్ మటన్ బోన్ మ్యారో ఆన్ అ మెను. ఇంకేంటంటే బలగం సినిమా తరహాలో నల్లి బొక్క కోసం కోట్లాట, ఏకంగా పెళ్లి రద్దు. వాళ్ళు నిజమే, ఇది న్యూస్ చూసాను నేను. అంటే అలా ఉన్నారు మనుషులు. సో ఎంత చూడండి, మనం ఎంత దిగజారిపోయామంటే, ఒక నాన్ వెజ్ ఐటమ్ లేదు మెనూలో లేదు అని చెప్పి తెలుసుకొని నీ పెళ్ళే క్యాన్సిల్ చేసుకున్నారంటే మనుషులు ఎంతలాగా అత్యాశకు కానీ కోపానికి, అది చిన్నతో స్టార్ట్ అవుతుంది. ఏమండి అన్నారు, కాంప్రమైజ్ లేదు. చాలా ఐటమ్స్ ఉంటుంటాయి అక్కడ, కానీ నాకు అదే కావాలి, అదే కావాలి. అన్ని ఐటమ్స్ ఉన్నా సరే, 10 ఐటమ్స్ ఉన్నా నాకు 11 ఐటమ్ అది కావాలి. పాపం చూసుకోవాలి కదండి, పెళ్ళంటే పాపం వాళ్ళు ఎఫర్ట్ చేయగలరా, ఎఫర్ట్ చేయలేరా, డిఫరెంట్ సినారియోస్ చూసుకోవాలి. అక్కడ ఈ మాత్రం పెట్టలేరా, గొడవ అయి ఉంటుంది, కోపం వచ్చి ఉంటుంది. ఫస్ట్ కోరిక, నాకు అది ఉంటే బాగుంటుంది అనేది కోరిక. వాళ్ళకి డిజైర్ మీట్ కాలే, ఇవి పెట్టినా సరిపోలా, అక్కడ గ్రీడ్ వచ్చింది, కోపం వచ్చింది. ఈ రెండు సపరేట్. చెప్పాల్సింది ఏంటంటే, కోపము దురాశ రెండు చిన్న పిల్లలు. ఈ రెండింటికి తల్లి ఎవరంటే డిజైర్స్, కోరికలు. అందుకని ఎప్పుడైతే నీ కోరికలు మీట్ అవ్వలేదో కోపం వస్తుంది. ఎన్ని కోరికలు ఉన్నా, అబ్బా ఈ కార్ ఏంట్రా, మెర్సిడెస్ బెంజ్ కావాలి, రోల్స్ రాయిస్ కావాలి, ఇది ఎప్పటికవదు. అలానే చూడండి, రిలేషన్షిప్స్ పాడు చేసుకుంటున్నారు. ఎంతవరకు వెళ్తుందంటే అంత దారుణం. చూడండి, పెళ్ళి ఆగిపోవడం ఏంటండి. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇంకోటి ఏంటంటే, ఒకసారి తండ్రి కొడుకు కార్లో వెళ్తూ ఉంటారు. కార్లో వెళ్తూ ఉంటే కార్కి ఫ్లాట్ అయిపోతుంది, అంటే పంచర్ అవుతుంది. పంచర్ అవుతే తండ్రి ఏం చేస్తాడంటే, కారు దిగి వెనక స్టెఫినీ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు అనమాట. ఈ పిల్లోడికి, చిన్నపిల్లోడు, ఒక 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటాయి. వాడు ఏం చేయాలో అర్థం కాక వాడు ఏం చేస్తాడంటే, కారు వెనక్కి వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు. చివరికి చిరాకు వచ్చి ఏం చేస్తాడంటే, బోర్ కొట్టి ఒక పదునైన రాయి తీసుకొని కారు మీద రాస్తూ ఉంటాడు. ఈయన పని అవుతుంది, మొత్తం పెడతాడు, చేసుకుని కొడుకేడు రా అని చూస్తే అటువైపు ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు అని చూడంగానే వీడేదో గీకుతున్నాడు. ఒక్కసారిగా చేతిలో రెంచు ఉంటుంది కదా, వెళ్ళిపోయి ఫటాఫటా పిల్లోని కొట్టేస్తాడు. పిల్లోని కొట్టేస్తే తర్వాత వెంటనే అర్థమవుతుంది, అర్రే వీడిని కొట్టేశాను కదా, అయ్యో చాలా తప్పు చేశాను, నా ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ మీద వీడు రాస్తాడా, చిరాకు చేస్తాడా, గీస్తాడా అని చెప్పి కోపంతో ఏం చేస్తాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే తర్వాత హాస్పిటల్లో చూస్తూ ఉంటారు, బయట తండ్రి ఏడుస్తూ ఉంటాడు, అర్రే ఇలా జరిగిందిరా, అనవసరంగా కొట్టేశానని. తర్వాత ఏంటంటే డాక్టర్లు చెప్పేది, మీరు గట్టికి కొట్టారండి, ఈ వేళ్ళు పనికిరావు, తీసేసామని చెప్తారు. తర్వాత తండ్రి తెలుసుకొని కుమిలిపోతాడు అనమాట. రెచ్చి నా సొంత కొడుకుని ఇలా చేశానా అని చెప్పేసి బాధపడుతూ, అసలు ఏం చేశాడని చెప్పి కారు మీద చూస్తే వాడు ఐ లవ్ యూ నాన్న అని రాస్తాడు. ఇంకా బాధపడతాడు, అరే ఏంట్రా ఇలా చేశాను, ఆఫ్టర్ ఆల్ ఒక కారు కోసం దాన్ని ఏదో రిపేర్ చేసుకోవాల్సింది, అలాంటిది నేను అనవసరంగా కోపానికి గురైపోయి నా కొడుకుని కొట్టేశాను అని అనుకుని బాధపడుతూ ఉంటాడు. అందుకనే శ్రీకృష్ణుడు ఏం చెప్తారో తెలుసా, పరమాత్మ అండి. అందుకనే ఆయన మాస్టర్ మైండ్ ఎందుకంటారంటే చూడండి, ఆయన క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే ఏంటి చూడండి, కోపం అనేది విచక్షణారహిత్యానికి దారితీస్తుంది. అది స్మృతి జ్ఞాపక శక్తిని భ్రమణ కలగజేస్తుంది. ఇప్పుడు ఆయనకు చూడండి, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో కొడుకనే మర్చిపోయాడు, కోపం వచ్చేసింది, వెంటనే నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించాడు. స్మృతి బ్రహ్మ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. మర్చిపోయాడు ఏందో, బుద్ధి అసలు ఇంటలెక్ట్ ఇంకా పనిచేయాల. బుద్ధి నశించినప్పుడు మనిషి పతనం అయిపోతాడు. సో మనం ఇంట్లో కూడా చూడండి, మన తల్లి మీద కానీ, తండ్రి మీద కానీ, లేకపోతే మన రిలేటివ్స్ మీద కానీ కోపం వచ్చినప్పుడు మనం అసలు మనిషి అనేది కూడా మనం మర్చిపోతాం. ఎందుకో మనం బుద్ధి నశిస్తుంది, అసలు మనం ఏం పట్టించుకోలేము. స్మృతి భ్రమ అంతే, మెమరీ అనేది పోతుంది, అసలు బుద్ధి పనిచేయదు, ఏమీ పనిచేయవు అనమాట. సో ఇందాక చెప్తున్నట్టు కోపం, దురాశ, ఈ రెండు మనిషిని పతనానికి తీస్తాయి, తన నాశనానికి తనే పునాది వేసుకుంటున్నట్టు. ఇందాక మనం ఎలాగైతే ఒక ఎగ్జాంపుల్లో ఒక తేనెటీగ తన నాశనాన్ని తనే కారణమైందో, అలాగే మనిషి కూడా కామ, క్రోధ, లోభాలు ఇవే మనిషిని నాశనం చేస్తున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ వీటిలో ఈ పర్టికులర్ దాంట్లో ఆయన ఇవి చెప్తున్నారు.
సో మనం ఏంటి, కోరికలు ఉండొచ్చు, తప్పులేదు, కానీ అవి న్యాయబద్ధంగా ఉన్నాయా లేవా, ధర్మంగా ఉన్నాయా లేదా. ఎంత చూడట్లేదండి సొసైటీలో, ఎన్ని అక్రమంగా కేసులు ఉంటున్నాయి, లేక అక్రమంగా రిలేషన్షిప్స్ ఎంతమంది పెట్టుకోవట్లేదు, డబ్బు ఎలా సంపాదిస్తున్నారు. అదే దీనివల్ల ఏమవుతుందో తెలుసా, ఈ దురాశ ఇందాక చెప్పాను కదా, ఈ గ్రీడ్ అనేది ఎలా చేస్తుందంటే దొంగతనాలకి దారితీస్తుంది. డబ్బు సంపాదించాలి అని చెప్పేసి అనుకుంటారు, దొంగతనాలు మొదలు పెడతారు. లేదు, బెట్టింగ్లు ఆడుతూ ఉంటారు. బెట్టింగ్లు ఆడినప్పుడు ఏమవుతుంది, రిలేషన్షిప్స్ పాడవుతాయి. రిలేషన్షిప్స్ పాడవుతాయి, డబ్బులు పోతూ ఉంటాయి. వీడి మైండ్ పనిచేయదు, వీడే నాశనం అయిపోతుంటాడు. అరే డబ్బులు ఎందుకు పోతున్నాయి అని చెప్పేసి వీడు మనిషిలా ప్రవర్తించడు, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ పోగొట్టుకుంటాడు, తన లైఫ్ని, తన హెల్త్ని అన్నిటినీ పాడు చేసుకుంటూ ఉంటాడు. సో ఇవి ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఉండకూడదు. మనం ప్లెజర్స్ పొందాలి ఖచ్చితంగా, కానీ ఆ ప్లెజర్స్ మనల్ని నాశనం చేయకూడదు, మనం వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అనేదే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు అనమాట. సో కామ క్రోధ లోభాలు మనం హ్యాండిల్ చేసుకోవాలి. ఖచ్చితంగా కోరికలు ఉండొచ్చు, ఆ కోరికల్ని మనం ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, మన అదుపులో, మన స్థాయిలో ఏంటి అంతవరకు మనం పెట్టుకోవాలి. మనం తప్పుదారికి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది అనేదే ఆయన చెప్తున్నారు అనమాట. గ్రేట్ శ్రావణ్ గారు, వెరీ గుడ్ కంటెంట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.